అటువంటి కార్లు వస్తాయని మనం ఇటీవల టీవీలో విన్నాము. గాలిలో ఎగిలే కార్లు వస్తాయని విన్నాము. దానికి తలపించినట్టు విధానంగానే మన బుచ్చి అనే వెహికల్ ని తయారు చేయడం జరిగింది. సో దానికి విభిన్నంగానే అశ్విన్ గారు ఈ చిత్రాన్ని కూడగట్టి, అంటే మనకి యుగాలు ఉన్నాయి, దైవయుగం, త్రేతాయుగం, త్రేతాయుగం, కలియుగం, ఈ మూడు నాలుగు యుగాలు ఉన్నాయి కదా. సో ఈ యుగాలన్నింటిని కూడా ఆ దృష్టిలో పెట్టుకొని మనం రామాయణం, భారతం ఎటువంటి సత్యం ఎటువంటి ఉంటారో అటువంటి నిపుణులు అందరూ కూడా, అంటే ఇప్పుడు 3 కాలాలు ఉన్నాయి. భవిష్యత్తు కాలం, మనకి రాబోయేటువంటి భవిష్యత్తు కాలం, ఇప్పుడు ఈ కాలాలు 3 ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ఆ కాలాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించినటువంటి ఘనత కూడా ఈ చిత్రానికి ఉంది. టోటల్ గా మాత్రం ఈ మూవీలో చాలా అద్భుతంగా ఉంది. ముందల సినిమా కొంచెం ఒక విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత అయిపోతున్నటువంటి అంశం ఈ మూవీకి ఉంది. టోటల్ గా మాత్రం మూవీ చాలా రాజమౌళి కూడా ఉన్నారు, కాస్టింగ్ ఉంటారు, కాస్టింగ్ డ్రైవింగ్ డ్రైవింగ్ లో కాస్టింగ్ అంటే